అవర్ ఛానల్. ప్రభాస్ మోకాలికి సర్జరీ పూర్తి, నెల రోజుల పాటు షూటింగ్ బంద్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రభాస్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సత్తా చూపలేకపోతున్నాయి. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆయన నుంచి ఒక బ్లాక్ బస్టర్ సినిమా కావాలని ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ కూడా తన అభిమానులకు అదిరిపోయే హిట్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇప్పుడు ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్, మారుతి, సందీప్ రెడ్డి లాంటి దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. వీరిలో ముందుగా ప్రశాంత్ నీల్తో కలిసి సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సలార్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ మూవీ రేపు అంటే సెప్టెంబర్ 28న విడుదలయ్యేది, కానీ వాయిదా పడింది. ఈ సినిమాను ఇప్పుడు క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా ప్రభాస్ మోకాలు నొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఆయన విదేశాల్లో చికిత్స చేయించుకుంటున్నారు. ఇప్పుడు మరోసారి ఆయన చికిత్స కోసం విదేశాలకు వెళ్లారు. అయితే ఇప్పుడు సర్జరీ పూర్తయిందని తెలుస్తుంది. కానీ ప్రభాస్ మాత్రం ఇండియాకు తిరిగి రాలేదు. సర్జరీ జరగడంతో ప్రభాస్ రెస్ట్ తీసుకుంటున్నారట. ఆ తర్వాత ఇండియాకు వచ్చి షూటింగ్ స్టార్ట్ చేస్తారంట. ప్రభాస్ ప్రస్తుతం సలార్ను పూర్తి చేసి నాగ్ అశ్విన్ కల్కి మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ మూవీతో పాటే మారుతి దర్శకత్వంలో రానున్న సినిమా షూటింగ్ కూడా చేస్తున్నారట. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ మూవీ షూటింగ్ జాయిన్ కానున్నారట. Please do like, share and subscribe. Thanks for watching.